శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. డిసెంబర్ 8 నుంచి 14 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గ్రహస్థితి ఈ వారంలో వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కర్కాటకంలో మనం చూసినట్లయితే కుజుడు నీచత్వం పొందాడు. కుజుడు యొక్క స్తంభన అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, శని వచ్చేటప్పటికి కుంభంలో తన యొక్క పరివర్తన అంటే తన యొక్క స్థితి వచ్చేటప్పటికి వక్రత్వంలో ఉన్నాడు. ఇక్కడ గురువు కూడా స్థితి అలాగే ఉంది. అదేవిధంగా కుజుడి యొక్క ఇది కూడా జరుగుతున్నది అన్నమాట, స్తంభన కూడా జరుగుతున్నది. రవి బుధుడు ఇద్దరు కలిసి వృచ్చికంలో ఉన్నారు. రవి బుధులు వృచ్చికంలో కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుందనే చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. కుటుంబ ఎదుగుదల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కానీ శారీరక శ్రమ, ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశివారు ప్రయాణం చేసేటప్పుడు వృత్తిపరంగా కానీ అధికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మన ఎదుటుండేటువంటి వారు, పక్కన ఉండేటువంటి వారు ఎటువంటి వారు మంచివారా కాదా అని చెప్పి ఒక ఆలోచన అనేది మనకు మనస్సు చెప్తూ ఉంటుంది. వీరు ఎటువంటి వారు, మీ బోలాతనంతో మీరు అన్ని విషయాలు పక్కనున్న వారికి అన్ని విషయాలు ఓపెన్గా చెప్పినప్పుడు వారు ఎటువంటి వారు అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సమాజం అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంలో అనేది చాలా ముఖ్యం ఈ రోజుల్లో అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి ముఖ్యం, భూమిక పోషిస్తాయి. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో భార్యాభర్తల సయోధ్య అనేది ముఖ్యంగా మీరు భావిస్తారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు, సత్సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లలు ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అది మానసికంగా కూడా మిమ్మల్ని ఆనందపరిచే విధంగా ఉంటుంది. ఎప్పుడో వదిలేసినటువంటి డబ్బు కొంచెం కదలిక రావటం అనేది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో అందరం కలిసి ఒక ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఉంటారు. అదేవిధంగా కుటుంబం కూడా మీరు చెప్పినటువంటి మోరల్ వాల్యూస్కి కట్టుబడి ఉంటామని చెప్పడం మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. వస్తున్నటువంటి పేరు, మంచి పేరు, చుట్టూ ఉన్నటువంటి వారు యొక్క సౌకర్యం మరి వారి యొక్క అనుకూలత అనేది మీకు మానసికంగా కూడా బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి అధికమైనటువంటి శారీరక శ్రమ నుంచి, మానసిక శ్రమ నుంచి బయటికి రావడం కోసం ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా రవిగ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం, గురుగ్రహ అనుకూలత రీత్యా కుజుడు అష్టమంలో స్తంభన జరిగింది, దాని యొక్క అనుకూలత రీత్యా వీరు ఈ రాశివారు కుజగ్రహ మంత్రజపం చేయటం, అదేవిధంగా కుజుడికి అంటే మనం హనుమాన్ దేవాలయం పోయి హనుమాన్ దర్శనం చేసుకొని మరియు హనుమంతుడికి సింధూరాన్ని ధరించడం హనుమంతుడి చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ప్రతినిత్యం మీరు ఈ రాశి వారు సింధూరాన్ని ధరించినట్లయితే, హనుమాన్ చాలీసా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.